HDS హరిత దివ్యాంగుల సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బి మోహన్ నాయక్ ఈరోజు గుత్తి మండలంలో గోలవదడి దగ్గర గురుకుల పాఠశాలలోని గత 4.5 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా కూడా విద్యార్థులు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకుండా చాలా మంది కాంట్రాక్ట్ బేసిక్ కింద ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తున్నట్టే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎన్నో ఎదురుకాలు వచ్చినా కానీ గురుకుల పాఠశాలలో గిరిజన గురుకుల పాఠశాలలోనే విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా తెలుసుకొని దాదాపు గురుకుల పాఠశాలలోనే విద్యార్థులకు రెగ్యులర్గా చేయవలసినవిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా టీచర్ లేకుండా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది గురవుతున్నారు. ఇదే రకంగా ఉంటే గతం నుంచి ఇప్పటిదాకా కూడా ఇట్లాగే కొనసాగిస్తుంటే పెద్ద ఎత్తున మేము గిరిజన విద్యా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిసాం. అదేవిధంగా అక్కడ ఉండే సిబ్బందులు కూడా ఎవరైనా రెగ్యులర్ లేరు కాబట్టి ఇప్పుడు కూడా తెలుసుకొని గతంలో కూడా అక్కడ సేవగడ్ ఇన్ఛార్జ్లో ఉన్న అధికారులు కానీ ప్రిన్సిపాల్స్ కానీ టీచర్స్ కానీ ఎవరు రెగ్యులర్ లేటున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ అడిగితే ఏమంటున్నారంటే మేము అక్కడ పై అధికారులు పంపించాము, ఇప్పుడుతో కూడా మాకు ఏ నోటిఫికేషన్ రాలేదు అని చెప్పేసి అధికారులు కూడా నిర్ణయం చేస్తున్నారు. అదేవిధంగా ఆ ట్రస్ట్ సేవలకు సంబంధించిన ట్రస్ట్ అధికారి కేశవన్ కూడా ఎన్నోసారిగా రిప్రజెంట్ ఇచ్చారు ప్రిన్సిపల్ గారు. అదేవిధంగా కలెక్టర్ దృష్టికి కూడా తీసిపోయారు. అదేవిధంగా ఎంఆర్ కూడా తెలిసారు, ఎంఈ కూడా తెలిసారు. ఇట్లా జిల్లా స్థాయిలో చెప్పుకుంటూ పోతున్నా కానీ విద్యార్థులు అయితే తీవ్ర గురి అవుతున్నారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇది ఇట్లా కొనసాగిస్తుంటే మేము విద్యార్థులతో రాబోయే కాలంలో జూన్ జూలైలో విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరించాం. ఇది ఒకటే కాకుండా ఉమ్మడి జిల్లాలో కూడా విద్యార్థులు ఒకటే కాకుండా టీచర్లు కూడా చాలా మంది గురుకుల పాఠశాలలో విద్యార్థులందరికీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అక్కడ సంబంధించిన సౌకర్యాలు కానీ అదేవిధంగా వాటర్ సమస్యల గురించి కానీ అదేవిధంగా అక్కడ సంబంధించిన విద్యార్థులకి నాణ్యమైన భోజనం కానీ అక్కడ ఉండే వసతులు కానీ గదులు కానీ అదేవిధంగా లైటింగ్స్ గదుల్స్ చీకట్ల పరంగా ఉన్నాయి. ఇదే కొనసాగిస్తుంటే ఎందుకో మిగతా కులాల నుంచి ఎస్టీ గురుకుల పాఠశాలలోనే తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా గురుకులాల్లో ఉమ్మడి జిల్లా వరకు కూడా అన్ని రకాలుగా ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవాలనిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఇప్పుడంటే కానీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే లోపల కానీ విద్యార్థులు జూన్ జూలైలో స్కూల్ తెరిచే లోపల కూడా గురుకుల పాఠశాలలో అన్ని రిపేర్గా చేసి విద్యార్థులు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే కొనసాగిస్తుంటే రెగ్యులర్ చేయకపోతే మేము విద్యార్థులు కలిసి సమ్మె కూడా చేస్తామనేసి హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. గిరిజనులు గురుకుల పాఠశాలలోనే నిజమైన అధికారులను నియమించాలని ఎందుకు గిరిజనులకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా తెలుసుకొని కూడా అక్కడ ఉండే సిబ్బందులకి తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు కానీ పర్మనెంట్ ఉద్యోగులు లేరైతే అదేవిధంగా తాత్కాలిక ఉద్యోగం ఉండే వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరు లేరు. అదేవిధంగా వాళ్ళు కూడా పర్మనెంట్ చేసి తాత్కాలిక ఉండే పోస్టులు కూడా వాళ్ళు కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థులకి అదేవిధంగా అక్కడ ఉండే సిబ్బందులు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా తెలుసుకొని ప్రభుత్వానికి అక్కడ ఉండే సిబ్బందులను రెగ్యులర్ చేసి అదేవిధంగా ఇంకా స్టాఫ్ తక్కువ ఉన్నా కానీ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి అక్కడ ఉండే సిబ్బందులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా తెలుసుకొని సీఎం దృష్టికి తీసుకుపోయినా కూడా అక్కడ ఉండే గిరిజన సంక్షేమ అధికారి కూడా తెలుసుకొని విద్యార్థులకి న్యాయం చేయమని చెప్పేసి అదేవిధంగా ఎస్టీ దాంట్లోనే ఎందుకు ఇట్లా జరుగుతున్నది ఇప్పుడు కనుక కళ్ళు తెరిచి గిరిజన గురుకుల పాఠశాలలోనే న్యాయం చెప్పమని చెప్పేసి మా HDS హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి మోహన్ నాయక్ విజ్ఞప్తించారు.